సైబర్ క్రిమినల్స్ బారిన పడిన హైదరాబాద్ వైద్యుడు 8.6 కోట్లు చెల్లించుకున్నాడు. మోసపోయానని తెలిసి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. తెలంగాణలో నమోదైన అతిపెద్ద సైబర్ మోసం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మే 21న వైద్యుడికి ఫేస్బుక్ లో ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరిట ప్రకటన కనిపించింది. దీంతో అందులోని వివరాలను నింపాడు. ఆ వెంటనే కంపెనీ ప్రతినిధులమంటూ కొందరు వైద్యుడిని సంప్రదించి ఆయన ఫోన్ నెంబర్ను 4 వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. ప్రముఖ కంపెనీల తరపున స్టాక్ బ్రోకర్లుగా తాము వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ఆయా సంస్థలు ఏవో చెప్పాలని వైద్యుడు అడిగితే అవి రహస్యమని చెప్పటం కుదరదని స్పష్టం చేశారు. ఆ తర్వాత 4 సంస్థల పేరిట యాప్ లింకులను పంపి వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టామన్నారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు తీసుకోవచ్చని కూడా చెప్పారు. దీంతో పలుమార్లు పెట్టుబడులు పెట్టిన వైద్యుడు లాభాలను కూడా పొందాడు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాల ఉపసంహరణకు వైద్యుడు ప్రయత్నించగా కుదరలేదు. లాభాల్లో 20 నుంచి 30% చెల్లిస్తేనే వాటిని ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పడంతో వైద్యుడు షాక్ అయ్యాడు. ఆపై కస్టమర్ కేర్ ను సంప్రదించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనో, కమిషన్ కు ఆశపడో తమ బ్యాంకు ఖాతాలను సైబర్ క్రిమినల్స్ కు అప్పగించేవారని మనీ మ్యూల్స్ గా వ్యవహరిస్తారు. వైద్యుడు మొత్తంగా 63 విడతల్లో బదిలీ చేసిన నగదులో కొంత మొత్తం కరీంనగర్ జిల్లా వేణవంక బ్యాంకుకు చేరగా మిగతా మొత్తం విశాఖపట్నం, కడప, ముంబై, ఢిల్లీ, థానే, చెన్నై, లక్నో, ఝాన్సీ, ఇండోర్, లూథియానాతో పాటు హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లోని మ్యూల్ ఖాతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.